హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటి అని అంటే బీట్రూట్ ఫ్రై ఎలా చేయాలో మీకు చూపిస్తాను. సో అందుకే ముందుగా బీట్రూట్ని అయితే బాగా పీల్ చేసి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇవి కట్ చేశాక మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కావాల్సినవన్నీ కట్ చేసుకున్నాను. బీట్రూట్, ఒక ఆనియన్, అలానే 2 చిల్లీస్. సో ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లోకి ఫ్రైకి కావాల్సినంత ఆయిల్, కొద్దిగా ఆవాలు, కొద్దిగా కరివేపాకు, 3 చిల్లి, కట్ చేసుకున్న ఆనియన్స్. సో ఆనియన్స్ ఇప్పుడు వేగాలి. కట్ చేసుకున్న బీట్రూట్ కూడా వేసేద్దాం. కొద్దిగా సాల్ట్, చూసారు కదా, ఇలా అయితే ఫ్రై అవ్వాలి, ఇంకా ఫ్రై అవ్వాలి. సో ఆ లోపల మూత పెట్టేద్దాం. సో ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది. ఇందులోకి కొద్దిగా పసుపు, వేసి కొంచెం ఇది ఫ్రై అవ్వాలి, అంటే పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. ఇప్పుడు పొడి కోసం ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు దీనికి వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాం కదా, కొద్దిగా సాల్ట్, అలానే చిల్లీ పౌడర్, పీల్ తీకున్న గార్లిక్ ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసి ఇప్పుడు ఫ్రైలోకి యాడ్ చేసుకున్నాను. నేనైతే పౌడర్ ఎక్కువ తింటాను, అంటే ఈ పొడి ఎక్కువ తింటాను. సో అందుకని ఎక్కువగా వేసుకుంటున్నాను ఫ్రైలోకి. మీకు కావాల్సినంత అయితే వేసుకోండి. ఫైనల్గా కొత్తిమీర వేస్తే ఫ్రై అయితే అయిపోతుందండి. సో యమ్మీ బీట్రూట్ ఫ్రై రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి.